ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. రైట్. నిన్న ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది ఎవరా? తమరే సార్. ఇక్కడికి రాకముందు ఏం చేసేవాడివి? ఏదో చిన్న చిల్లర కొట్లో గోచి పెట్టుకుని ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్మేవాడు. మరి ఆ గోచి కూడా పెట్టుకోపోతే బాగోదు కదా సార్. నర్వై, నీకు ఎన్నో సార్లు సహాయం చేశాను. సే ఎస్ ఆర్ నో. అప్పుడెప్పుడో ఒకసారి హెల్ప్ చేసి లైఫ్ లాంగ్ దొబ్బుతారేంటి సార్? అదే తన feeling. అబ్బే కాదు సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో తమరు సెలవే ఉంది సార్. వాళ్ళ వీక్ పాయింట్ తెలుసుకో. మందు కొడుతున్నప్పుడు, ఎవరికి తెలియకుండా అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకో. పంచాయతీ పెట్టి వాళ్ళ తోసేస్తా. ఓకే సార్. 2 రోజులు నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి. డన్. ఏమిట్రా సౌండ్? మీ ట్రైల్స్ వేస్ట్ అని, పనికి మాలిన పనులు మాని పనికొచ్చే పనులు చేసుకోమని, మూసుకుని లోపలికి వెళ్ళిపోమ్మని వార్నింగ్ ఇస్తున్నా సార్. వాడన్నది ఇంత కుయ్, దానికి ఇంత లెంగ్త. నీ చూసారా, కెప్టెన్ గారు నాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత నాది. ఇక నుంచి నేను నిద్రపోయేది మా ఇంట్లో కాదురా. అయ్యో పాపం, ప్లాట్ఫామ్ మీద. మీ గుండెల్లో. అబ్బు, నీకోసం ఖాళీ పెట్టుకున్నాను. భార్యామణి, దోశ ఏమిటి రుచి పచ్చి లేకుండా చప్పగా ఉంది? మీరు తిన్నది దోశ కాదు, అరిటాకు. వేసేలోపే తొందర. అర్థాంగి, ఫోన్ ఒక్కసారి చూడు. ఫోన్ నేను చాలా సార్లు చూశానండి, మీరు తీసి మాట్లాడండి. హలో మిత్రమా. మిత్రమా, చాలా రోజులైంది మాట్లాడి. ఎలా ఉన్నావు? ఆ షిరిడీ సాయినాథుని దయ వల్ల క్షేమంగా ఉన్నానురా. మిత్రమా, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. మా అమ్మాయి శ్రావ్య రేపు ఇండియాకి వస్తుంది. తను రావడం ఇదే ఫస్ట్ టైం. మా అమ్మాయిని ఇమీడియట్ గా మాట వెనక్కి తీసుకో. మా ఇంటికి వస్తుంది కాబట్టి ఇక నుంచి మా బిడ్డ. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఆ ధైర్యంతోనే పంపిస్తున్నాను మిత్రమా. హైదరాబాద్ లో మీ కాలనీలో నా చేతి ఇల్లు కొనిపించావుగా, దాన్ని కాస్త క్లీన్ చేయించి పెట్టు. మా అమ్మాయి అక్కడే ఉంటుంది, రీసెర్చ్ కది వీలుగా. బట్ ఆన్ అవర్ కండిషన్. అమ్మాయి ఉండటం మాత్రమే అక్కడ, తినటం గినటం అన్ని మన ఇంట్లోనే. శ్రావ్య నా కూతురు కాదు, నా ప్రాణం రా. నా బంగారాన్ని వదిలి అసలు ఎప్పుడు ఉండలేదు. అందుకే జాగ్రత్త అంటున్నా. అమ్మాయి యోగక్షేమాల గురించి ఆలోచించు. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. దట్ ఈస్ మై ప్రామిస్. అలాగే మిత్రమా, చెల్లెమని అడిగానని చెప్పు. నిన్ను అడిగానని చెప్పంటున్నాడు. అదేదో నువ్వే అడుగు. చెల్లెమా, మా వాడు అలాగే ఉన్నాడు. అదేంటో అన్నయ్య, అలాగే ఉన్నారు. అప్పటికి ఉప్పు కారం తగ్గించే పెడుతున్నా. ఈ ముక్క నాకు అర్థమైంది. ఇది సరసమే కదండి. నువ్వు తొందరలోనే గొప్ప సింగర్ అవ్వాలని సాయిబాబా గుడికెళ్ళి అర్చన చేయించుకుని వస్తున్నాను. చంద్రహాస్, ఏదైనా కొత్త పాట రాసావా? ఎక్కడ వసు, టిఫిన్ తింటే కదా మంచి థాట్స్ వచ్చేది. మీ సంగతి నాకు తెలుసు, అందుకని మీ అందరికి టిఫిన్ తీసుకొచ్చా. అది కదే వసు, ఏదో చిన్న మ్యూజిక్ ఫంక్షన్ లో కలిసాం, ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత టిఫిన్లు డబ్బు తెచ్చేస్తూ ఉంటావు, తిరిగి ఏమి అడగవు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? సింపుల్ రా, మనం అంతా కలిసి వస్తు పెళ్లి చేసామంటే రుణం తీరిపోద్ది. ఐ అప్రిషియేట్ ఇట్. అబ్బాయి, కెప్టెన్ రావు పూందురాడేంటి? మీకు గుడ్ న్యూస్. లంచ్ కూడా తెచ్చావా? కాదు, కోరస్ పాడడానికి ఆడియో కంపెనీకి వెళ్ళాను. అక్కడ ఎండీకి నీ గురించి చెప్పాను. పాట టేప్ చేసి తీసుకురమ్మన్నారు. ఆయనకి నీ వాయిస్ నచ్చితే మీ లైఫ్ సెట్ అయినట్టే. ఈ ఛాన్స్ చాలరా, ఎర్రగా తీసేయచ్చు. ఒరే, నువ్వు ఒక మంచి లిరిక్ రాయరా, సూపర్ గా ట్యూన్ చేసి పాడేస్తాను. ఇదిగో దీంట్లో రికార్డ్ చేయి. ఒరే బాలు, నన్ను కాఫీ డే దగ్గర డ్రాప్ చేయాలరా. రాజేశా, బాలు, వెనకాల ఒక అమ్మాయి. ఏయ్, చెప్పి 24 గంటలు కూడా కాలేదు. పొద్దున్నే అమ్మాయిని వెనకేసుకుని వెళ్తావు. చూడమ్మా, వాడితో జాగ్రత్తగా ఉండాలి. ఈజ్ ఎ బ్యాడ్ గై. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ముందు వెనక చూస్ చేసుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ముందు చూసుకోవాలి. సజెషన్, అడ్వైజ్? డెఫినెట్ గా వార్నింగ్. మన కారుని వెనక నుంచి ఎవరో గుద్దినట్టున్నారు. లేదు సార్, మనం ఎవరి కారు నువ్వు గుద్దాం. అయితే పోలీసుని పిలువు. మనం గుద్దిందే పోలీస్ జీపులు సార్. అటు చూడండి. టొక్కుబండి దిగండి. దిగను. దిగో. ఏ మిస్టర్, ఎంతో మంది పోలీసులకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టర్ నేను. ఎంతో మంది మాస్టర్లకి ఊసలు లెక్క పెట్టించాను నేను. రంజిత్ కుమార్ మై నేమ్, ఎన్కౌంటర్ ఈజ్ మై నేమ్. రండి. దా జీపేకో. ఇంకో మాట చెప్పు. అచ్చా, పోనీ జీపే మీ మీద ఎక్కిస్తాను, వెరైటీగా ఉంటది. నో, నేను పోలీస్ జీప్ ఎక్కను. ఐ విల్ కమ్ ఇన్ మై ఓన్ కార్. పర్సనల్ వెహికల్ లో వస్తారా? ఓకే, యువర్ చాయిస్. ఏంటి సార్ మనకి బ్యాడ్ టైం?
ఆ బాలుగడి వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆ తింగిరి గడి వల్ల ఈ కెప్టెన్ రావే పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుంది. వాడికంత తేలిగ్గా విడిచిపెట్టను. సార్ అమ్మగారు ఫోన్. రామకృష్ణ మఠంలో ఉన్నానని చెప్పు, యోగాసనంలో ఉన్నానని చెప్పు. Excuse me. Left, please. Oh, left, please. Excuse me, please. Left. హలో. ఎక్స్క్యూజ్ మీ. హలో. హాయ్. నేను అమెరికా నుంచి ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే నా క్యాబ్ పాడైంది. అది నా అదృష్టం. ఎవరిని లెఫ్ట్ అడిగినా ఇవ్వడం లేదు. అది వాళ్ళ దురదృష్టం. సో ఇఫ్ యూ డోంట్ మైండ్. నా మైండ్ ఎప్పుడో దుబ్బింది. వాట్? ఒళ్ళంతా 1000 వాట్స్ కరెంట్ పాస్ అయినట్టుంది. మీరు ఫన్నీగా మాట్లాడుతున్నారు. మా అమ్మ చిన్నప్పుడు గోరుముద్దలతో పాటు కామెడీ కలిపి పెట్టేది. సరే మీరు ఏ ఏరియాకి వెళ్ళాలి? కాకతీయ కాలనీ. కాకతీయ కాలనీయా? అది మా కాలనీ. పదండి వెళ్దాం. మరి నా లగేజ్? లగేజ్ మనం వెళ్తుంటే ఆటోమేటిక్ మన అంకల్ వస్తుందండి. పదండి. వెల్కమ్ టు కాకతీయ కాలనీ. ఎవరింటికి వెళ్ళాలండి? కెప్టెన్ రావు గారింటికి. కెప్టెన్ రావు ఇంటికా? ఆయన మీకు తెలుసా? బాగా. అమ్మా బాలు అతుక్కుని ఒక అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తాడో ఏం చూస్తాడో మనం చూడాలి. ఎక్స్క్యూజ్ మీ. నా పేరు బాలు. ఐఎమ్ శ్రావ్య. ఓ కూల్. హాయ్ గైస్. ఎవర్రా అమ్మాయి? చూశారు, ఆ అమ్మాయి శ్రావ్య అని అమెరికా నుంచి వచ్చిందిరా. మధ్యలో కార్ చెడిపోతే లిఫ్ట్ ఇచ్చాం. అరే కోతిముక్క రండ్రా. బ్రహ్మం పిలుస్తున్నారా? మీరు అర్జున్ కిందకు వచ్చేయండి. రండ్రా రండి, మిమ్మల్ని కొమ్ములతో పొడిచి చంపించేస్తా. ఏంటి బ్రహ్మం పిలిచావు? బ్రహ్మమా? గారేదిరా. సాఫర్లు వేసుకుని తీరేసా. బ్యాటరీ చెప్పు. ఏయ్ ఇవాళతో మీ పని క్లోజ్ రా. మీతో ఆడుకుంటా ఒక ఆట. ఆట? అయ్యో పాపం, ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు? మీరు నాతో ఆడుకోండిరా. అర్రే ఫెస్టివల్ ఆఫర్ మామా. ఓకే చెప్పుకో బాబాయ్. నువ్వు నీ మూక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? యా. నువ్వు ఒక అందమైన ఫిగర్ ని, ఇక్కడ వరకు డ్రెస్ వేసుకున్న ఫిగర్ ని మోటార్ సైకిల్ ఎక్కించుకొని వెళ్ళటం నా కళ్ళారా చూసా. నువ్వు ఆ అమ్మాయి గురించి అలా బేడగా మాట్లాడకయ్యా. ఎవరింటికి వచ్చింది తెలిసిందంటే కారిపోతుంది నీకు. ఎవరింటికి వచ్చిందయ్యా? కెప్టెన్ రోవి. ఓడిపోయా బాబాయ్. ఆ విషయం మాకు తెలుసు. ఆట ఏంటో చెప్పండి. ఆట తిరగండి. తిరగడానికి ఆటకి సంబంధం ఏంటి? చెప్తానండి. అన్నిళ్ళు కంగారండి మీకు. రా. అమ్మా! ఎవరు కొట్టారో చెప్పుకో, అదే ఆట. అటు తిరిగితే ఎలా తెలుస్తుందమ్మా? ఇటు తిరిగినప్పుడు కొట్టండి, ఈజీగా చెప్పేస్తా. అలా చేస్తే పిల్లడు కూడా చెప్తాడమ్మా. అది కదా ఆట, ఇది ఆట. తిరుగు. తిరిగా ఈసారి ఈజీగా పట్టేస్తా. కొట్టు. చూసుకుందాం. ఇదిగో చూడు. తెలిసిపోతుంది తెలిసిపోతుంది. అరే బక్కడా నువ్వే కదరా కొట్టింది? నేనా? నేనైతే అలా కొట్టను. మరి ఎలా కొడతావు? రేయ్ చూస్తున్నాను రా. ఇవాళ మీరు గెలవచ్చు. తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. ఒరే మామ్స్, వీడికి శృతి పెరుగుతుంది. వీడి అతి తగ్గాలంటే మన దగ్గర ఒక వివత్సమైన ప్లాన్ ఉంది. ఏంటి? సారథి, అమ్మగారు అడిగితే ఎక్కడి నుంచి వచ్చామని చెప్తావు? పోలీస్ స్టేషన్ నుంచి. మూర్ఖుడా, మఠం నుంచి. ఏమని చెప్పాలి? పోలీస్ స్టేషన్ నుంచి కాదు, మఠం నుంచి అని చెప్పాలి. ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఎయిర్పోర్ట్ కు వెళ్లకుండా రామకృష్ణ మఠానికి వెళ్ళడం ఏంటండి? వెళ్ళలేదండి, వాళ్లే తీసుకెళ్లారు. తీసుకెళ్ళడానికి వాళ్ళేమైనా పోలీసులా? అర్థంగి, పోలీసులు నన్ను నిజంగా తీసుకెళ్లారంటే నమ్ముతావా? వాళ్ళకంత ధైర్యమా? చావరు. ఐ అప్రిషియేట్. అర్థంగి, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. మఠానికి వెళ్ళొస్తే గానీ నేను మీకు అందంగా కనిపించలేదా? ఏమయ్యా సారథి, అమ్మా. రోజు ఈయన మఠానికి తీసుకెళ్ళి. మనం అనుకున్నప్పుడు వెళ్ళామమ్మా, వాళ్లే మనల్ని తీసుకెళ్లాలి. అది సరే, ఇంతకీ మన ఏపీ ఎక్కడ? అదే అమెరికా పాప. సారీ సారీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. క్యాబ్ లో వచ్చావా? బయలుదేరింది క్యాబ్ లోనే, ఇంటికి చేరింది బైక్ లో. ఏ క్యాబ్ నచ్చలేదా? బైక్ నచ్చుంటుంది సార్. రెండు కరెక్ట్. ఒక యంగ్స్టర్ నాకు ఇంటి దాకా లిఫ్ట్ ఇచ్చాడు. ఓ, నీకు లిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి హీ మస్ట్ బి జెంటిల్‌మ్యాన్. ఒకసారి చూపించమా? అప్రిషియేట్ చేస్తాను. రెండు అంకుల్ చూపిస్తాను. అతనే బాలు అని. ఓహో. చూడమ్మా, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఈ కాలం యూత్ ని ఎక్స్రే కడుతూ చూడమన్నాడు. ఎక్స్రే గురించి మహాకవి ఎందుకు చెప్పుంటాడు సార్? డాక్టర్ చెప్పుంటాడు. శ్రావ్య, రామ్మా టిఫిన్ చేద్దు గాని. కమింగ్ ఆంటీ.
ఏమంటున్నాడు రా వాడు? వేస్ట్ ఫెలో అని తిడుతున్నాడు సార్. వాడు పిప్రి 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 అని ఎంతంటే వేస్ట్ ఫెలో అని ఎంతంటే వింటరా? ఎక్కువగా తిట్టలేదని బాధపడే వాళ్ళని మిమ్మల్ని చూశాను సార్. నోర్మై. సారథి, అయ్యా, వాడు వాయిస్తున్న మృదంగం వెంటనే లాక్కుంటే గాని వాడికి బుద్ధి రాదు. అది మృదంగం కాదండి, మౌత్ ఆర్గాన్. ఓహో, మృదంగం అంటే డింగి 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 దబ 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 దబ. రైట్? అదే కదా? అదే. యా. సార్ కాలనీ మొత్తం మీరంటే రెస్పెక్ట్ ఇస్తుంది, కానీ కెప్టెన్ రావు గారంటే ఎందుకు సార్ మీకు భయం? రే 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 బయటికి రారా, బయటికి రారా, బయటికి రా. రే ఏంట్రా ఇది, ఏంట్రా ఇది? ఎందుకురా టైప్ రికార్డరు? ఎన్ని సినిమాల్లో చూడలేదురా నా చేత ఆ కెప్టెన్ రావు గారిని తిట్టించడం, నన్ను సినిమా అంతా బ్లాక్ మెయిల్ చేయటం. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి రా. కెప్టెన్ రావా తొక్క, వాడు నా ముందు బచ్చారా? ఏదో ఆఫ్టర్ ఆల్ ఒక పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసినందుకు నా జీవితానికి కర్త కర్మ క్రియ వాడైనట్టే మాట్లాడతారా? సార్ వాడు వీడు అంటారు నువ్వు వెనకేసుకొస్తున్నావు. వాడిని ఏమనాలరా? వాడిని వాడంటే వాడికి ఒక పెద్ద బిరుదురా. వాడొక వాడిపైన తొక్కరా, అరిగిపోయిన చక్కరా, యజమాని కలిసే కుక్కరా. వాడి పేరు నాకు మండిపోతురా. వాడు ఆ చేతిలో చచ్చిపోయేవాడు రా. నన్ను రూమ్ లో పిలిచి బాబు తప్పైపోయింది బాబు, నన్ను క్షమించడానికి కాళ్ళు పట్టుకున్నాడు. అందుకని వదిలేశాను రా. రే నేను చూడటానికి ఇంత పొట్టోళ్ళ ఉంటాను గానీ మీసం మెరేస్తే తాండ్ర పాపారాయండి రా. తాండ్ర ఏంటి ఏంటి ఏంటి? థ్యాంక్ యూ ప్రభా. ఇప్పుడు వరకు మాకు ఆడియోనే ఉండేది, ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అంటే రెడీ ఫర్ రిలీజ్. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మం. బాబు ఇది నా చేతికి రావాలంటే నేనేం చేయాలి బాబు? నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి. అమ్మో, కెప్టెన్ రావు నా వల్ల కాదు. పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది, కానీ వాడు ఎద్దు. వాడి నోట్లో వేలు పెడితే నవిలి నవిలి నెమరేసుకొని తింటాడు. ఆ మామ ఇది రికార్డ్ చేశారా? మీరేం చెప్తా చేస్తారు బాబు. రా వసంత రా. ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తావా? రావణుడు సింగర్ అయితే తెలుసుగా నీకు? రావణుడు 10 తరకాయలు ఉంటాయి. రావణుడు సింగర్ అయితే ఎలా ఉండేది? పాడు పనులు చేయకుండా బుద్ధిగా పాటలు పాడుకునేవాడు. అక్కడే దెబ్బతిన్నావు. రావణుడు సింగర్ అయితే కోరస్ కూడా తనే పాడుకునేవాడు. 10 తరకాయలు ఉన్నాయి కదా. చెప్పమ్మా, ఏ పని వచ్చావు? రెహమాన్ లేటెస్ట్ ట్రాక్ తెచ్చాను సార్. ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డీ, గ్రామీ అవార్డీ. అబ్బు, ఆహా రెహమాన్, జయ హో రెహమాన్, జయ హో. ఆహా, పండగ పూట పక్కింటి ఆవిడ చేసిన గారెలు తిన్నట్టుగా ఉందమ్మా. ఎప్పుడైతే కీబోర్డ్ బదులు అక్కడ మౌతార్కిని వాడాడో అదే రెహమాన్ ఫ్రెండ్ సెటర్. అదే చెప్పు. అది కంపోజ్ చేసింది రెహమాన్ కాదు. రెహమాన్ కాదా? రావణాసుడా? వీళ్ళే. వీళ్ళ? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఎప్పుడైతే కీబోర్డ్ ప్లేస్ లో మౌతార్కిని వాడారో అప్పుడే అనుకున్నా ఇది రెహమాన్ పని అయి ఉండదు. వీళ్ళ వల్ల ఇది చాలా అన్యాయం సార్. రెహమాన్ మ్యూజిక్ అనగానే సూపర్ అన్నారు, మౌతార్గన్ బిట్ బాగుందన్నారు, సడన్ గా మాట మార్చారేంటి సార్? ఏంటయ్యా ఏంటి ఏంటి అసెంబ్లీ ముట్టడే? ఏమన్నా మీరు నన్ను ఘెరావు చూస్తున్నారా? వసంత, ఇటువంటి పిచ్చి క్యాసెట్లు తీసుకొచ్చి నా మూడు పాడు చేయద్దు కాదు. సార్ అది కాదు వసంత. సారీ సార్, సార్ ఇలాంటి అవకాశం కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను సార్. మీకు ఇది నచ్చకపోతే మీకు నచ్చినట్టు ఇంకేదైనా కొత్త ట్రాక్ క్రియేట్ చేసేస్తాను సార్. నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంత గొప్ప సింగర్ అవ్వాలి సార్, ఇంకా పెద్ద సింగర్ అవ్వాలన్నాను సార్. పాడడం తప్ప నాకు ఇంకేం తెలియదు సార్. ఒక్క ఛాన్స్ ఇస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి సార్. మ్యూజిక్ ఇస్ మై లైఫ్, ప్లీజ్ సార్. ఓకే ఓకే, నీ పేరేమన్నావు? బాలు సార్. బాలు, నీ తపన నాకు అర్థమైందయ్యా. త్వరలో ఒక మ్యూజిక్ కాంటెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం. దానికి 5 కొత్త బ్యాండ్స్ సెలెక్ట్ చేస్తున్నాం. అందులో నుంచి 2 ఫైనల్స్ కు తీసుకుంటాం. ఫైనల్లో గెలిస్తే లైఫ్ సెట్ అయిపోతుంది సార్. మీకు డెఫినెట్ గా ఒక మంచి మ్యూజిక్ కంపోజ్ చేసేస్తాను సార్. కానీ ఆ పాట కంపోజింగ్ కి రికార్డింగ్ అయ్యే ఖర్చు పైసా కూడా మేమేమో. నేనిస్తాను, ఎంత ఖర్చైనా పర్వాలేదు. నేను డాక్యుమెంటరీ చేసేది ట్రెడిషనల్ మ్యూజిక్ మీదే కాబట్టి మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాడిని గైడ్ గా పెట్టుకుంటాను. ఐ అప్రిషియేట్.
అమెరికాలో పుట్టి పెరిగి బర్గర్ల మీద పిజ్జాల మీద కాకుండా తెలుగు సాంప్రదాయాల గురించి డాక్యుమెంటరీ చేయటం ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. హలో కామ్రేడ్ బ్రదర్ బ్రహ్మ స్పీకింగ్. ఏంటి చెప్పు బాబర్ వీడేంట్రా ఏం చెప్పక ముందే ఓవర్ అంటాడు. చిన్నప్పుడు నేను కూడా తబలా నేర్చుకున్నాను. మీరు నేర్చుకున్నది తబలా కాదు, నాదస్వరం. ఈయన వాయిస్తుంటే పాములు వస్తున్నాయని ఆపించేశారు. శ్రావ్య, ఏపీ మొత్తం వెతికించి 2 days, ఓన్లీ 2 days లో మంచి మ్యూజిక్ గైడ్ ని నీ ముందుంచుతాను. ఎందుకండి డీజిల్ అండగా? ఎదురింట్లో పని పాట లేకుండా పాటలు పాడుకుని ఆ బాలుగాడు ఉన్నాడు కదా. ఎదురింటి బాలునా? అవును. ఏం మాట్లాడుతున్నా? ఆ ఎదురింటి బాలుగాడు గైడ్ గా కాదు, రఫ్ నోట్స్ గా కూడా పరిగరాడు. వాడికంటే గుడ్, బెటర్, బెస్ట్ పర్సన్ ని నీకు డిస్కవర్ చేస్తా. కామ్రేడ్ ఇక్కడ నీ టాపిక్ వచ్చింది. ఏం టాపిక్? ఓవర్. వీటికి బాగా ఓవర్ అయిపోయిందిరా వీడికి. చూడమ్మా, రేపు సాయిబాబా గుడికి వెళ్ళి పూజ చేయిద్దాం, అన్ని సవ్యంగా జరుగుతాయి. కామ్రేడ్ బ్రదర్ బ్రహ్మం హియర్. నీకు శుభవార్త. ఈసారైనా ఓవర్ చెప్పకుండా మ్యాటర్ చెప్పు. ఓవర్. ఈ కామ్రేడ్ బ్రహ్మం ఏంట్రా శుభవార్త అంటాడు, ఏంటంటే ఓవర్ అని పెట్టేస్తాడు. అసలు మీకు సీక్రెట్ చెప్తా. ఏం చేస్తారు? వింటాం. చెప్పకపోతే ఆడుకుంటాం. అమ్మమ్మ, వద్దు, 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 వద్దు. అమెరికా నుంచి వచ్చిన కెప్టెన్ రావు ఫ్రెండ్ కూతురు మ్యూజిక్ మీద ఏదో రీసెర్చ్ చేస్తుందంట. దానికి మ్యూజిక్ తెలిసిన గైడ్ కావాలన్నారు. డబ్బు మాత్రం పుష్కలంగా ఇస్తారంట. ఈ విషయం రావు గారి దగ్గర వస్తే ఆ అప్రిషియేట్ గాడు నిన్ను బండబూతులు తిట్టాడు. మీకు విషయం చెప్తా, పటాయించేయండి. థ్యాంక్ యూ కామ్రేడ్. లాల్ సలాం. నా ఫోను. ఏరా, నన్ను ఎదవ బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా? కత్తెరతో గుళ్ళు గీయించేస్తాను. ఏమనుకుంటున్నారు? గుళ్ళు గీయించేస్తాను. పుచ్చుకు. వాడు నా ముందు బచ్చారా? ఏదో ఆఫ్రాలకు పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసేందుకు ఎన్ని ప్రింట్లు తీయించారా? నీతో ఇంకా చేయించాల్సిన ఎదవ పనులు చాలా ఉన్నాయి మిస్టర్ కామ్రేడ్ బ్రహ్మం. థ్యాంక్ యూ సార్. మీరేం చెప్తే చేస్తాను సార్. ఐ అప్రిషియేట్ ఇట్. బాయ్స్, రేపు మనమంతా గుడికి వెళ్తున్నాం. అక్కడే మన టర్నింగ్ పాయింట్. గోవింద హరి గోవింద గోవింద సిరి గోవింద గోవింద హరి గోవింద గోవింద సిరి గోవింద గోవింద హరి గోవింద. మన ఇంట్లో దేవుడు ఉండగా గుడికి వచ్చేందుకు దండం పెట్టుకోవడం చాలా మంచి ప్రశ్న. సమాధానం చెప్పండి సార్. ప్రశ్న మంచిదన్నాను, సమాధానం నాకు తెలుసన్నాను. సమాధానం గోవింద నారాయణ పద్మనాభ. వాట్ ఎ వాయిస్. ఇక్కడ ప్రైవేట్ భక్తి పాటలు పాడతారు. అంకుల్ బాగా పాడుతున్నాడు కదా. మహిమల్ల మర్రకు తెప్పపై తేలేటి గోవింద హరి గోవింద. ఆహా, బెస్ట్ వాయిస్. భక్తికి శక్తి కలిపి ముక్తి కోసం ఏకాగ్రతతో పాడుతున్నాడు. సర్వ జగత్తుని సమ్మోహనం చేసి సుస్వరనాథంతో ఆలపిస్తున్నాడు. ఘంటసాలను మళ్లీ గుర్తు చేసిన ఆ సంగీత కోవిదుణ్ణి చూసి, కలిసి, కొనియాడి, అభినందించి, బేరవాడి మన గైడ్గా నియమించాలి. 7 లోకాల నేలేటి కోనేటి గోవింద సిరి గోవింద గోవింద సిరి గోవింద. పాపకు నచ్చిన వాయిస్, నాకు బాగా నచ్చిన వాయిస్. ఇది బెస్ట్ చాయిస్. వెళ్ళి ఆ పెద్ద ఆయన సగౌరవంగా పిలుచుకురా. పాడిన ఆయన పెద్ద ఆయన అని గ్యారంటీ ఏంటి? ఆ గొంతు వింటుంటే ఆ పాడే వ్యక్తికి మినిమం 60 తీరిందా అంటున్నాడు. చెప్పేస్తా, నిన్ను చెప్పేస్తా, నొక్కేస్తా, పీక నొక్కేస్తా. వచ్చారు సార్. అంకుల్ మేమిద్దరం కోఇన్సిడెంటల్ గా కలిసాం. ఇప్పుడు నా డాక్యుమెంటరీకి ఇతనే గైడ్ అని నేను ఫిక్స్ అయిపోయాను. అది కాదు శ్రావ్య. అంకుల్ మీకు వాయిస్ నచ్చింది, ఫార్మాలిటీస్ మాట్లాడండి. ఐదో పదో పారేస్తాను, గైడ్ గా ఉండు. అయితే ఆలోచించుకుని రేపు చెప్తాను. బై. ఇదిగో, ఈ పొగరే మీ జనరేషన్ ని పాడు చేస్తుంది. సరే, ఒక 5 ఇచ్చుకోండి. 6,000 ఇస్తాను, తీసుకో. నేను అడిగింది 5 లక్షలు. 5 లక్షల? 5 లక్షలకు ఒక పిల్లను చూసి, ఆ పిల్లకు పెళ్లి చేసి, వాడిద్దరి చేత బిడ్డను కనిపించి, ఆ బిడ్డకు సంగీతం నేర్పించి, ఆ బిడ్డని ట్యూషన్ గైడ్ గా పెట్టుకోవచ్చు. యు నో. ఆహా, వాట్ అన్ ఐడియా సర్జీ. మీరు అదే పని మీద ఉండండి, నేను బయలుదేరుతున్నాను. గదగదగదగదగో నాయనా, దా. మీ జనరేషన్ తో ఇదే ప్రాబ్లం అండి. కొంచెం చదివిస్తే చాలు నెత్తినెక్కి భరతనాట్యం ఆడేస్తారు. నేను మీకు కావాలా వద్దా? క్లారిటీకి రండి. ఓకే ఓకే, నువ్వు నాకు కావాలి, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటో? ఆ అమ్మాయికి నువ్వు కేవలం మ్యూజిక్ గైడ్ గానే ఉండాలి. ఆ అమ్మాయి లెఫ్ట్ చూస్తే నువ్వు రైట్ చూడాలి. ఆ అమ్మాయి ఈస్ట్ చూస్తే నువ్వు వెస్ట్ చూడాలి. ఆ అమ్మాయి సౌత్ చూస్తే నువ్వు నార్త్ చూడాలి.
ఆ అమ్మాయి కళ్ళు మూసుకుంటే? నువ్వు నోరు మూసుకోవాలి. ఓహో, మీరు అలా వచ్చారా? ఇట్స్ ఓకే, మీ కండిషన్స్ అని నో ప్రాబ్లం. కాకపోతే నా టింగ్ టింగ్ విషయం. నీ టింగ్ టింగ్ విషయం కట్టకట్టి నీ ఇంటికి వస్తుంది. ఓ, అప్పటి వరకు మీ గోల్డ్ చైన్ ఉంగరం ఇస్తే. అధిక ప్రసంగి. ఇట్స్ ఓకే, ఐ విల్ సీ యు ఇన్ ఆపోజిట్ హౌస్. బై బై. థ్యాంక్ యూ బాలు. థ్యాంక్స్ నాకొద్దు, మనం కలిపిన దేవుడికి చెప్పు థ్యాంక్స్.